హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నిన్న అంటే శుక్రవారం మార్చి 13వ తేదీన పీఎం కిసాన్ 22వ విడత డబ్బులను అస్సాంలో నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు. ఈరోజు ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లు ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. ముందుగా ఎవరికి జమ అవుతాయి? డబ్బులు రాని వాళ్ళు వారు చేసిన తప్పులు ఏమిటి, వాటిని ఎలా సరి చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 22వ విడతను విడుదల చేశారు. మొత్తం సుమారు 18,640 కోట్లను విడుదల చేస్తూ దాదాపు 9.32 కోట్ల మంది రైతులకు ఈ ప్రయోజనం అందుతున్నట్లు తెలిపారు. అయితే ఈ డబ్బులు ముందుగా ఎవరి ఖాతాల్లో జమ అవుతాయంటే పోస్టాఫీస్ ఖాతాలున్న రైతులకు ముందుగా జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మిగతా రైతులందరికీ కూడా సుమారు 1, 2, 3 రోజుల్లో లేదా మార్చి 20 తేదీ వచ్చేలోపు డబ్బులు జమ అవుతాయి. అయితే కొంతమందికి డబ్బులు రాకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పీఎం కిసాన్ ఈకేవీసీ పూర్తి చేయకపోవడం, రైతు గుర్తింపు కార్డు లేదా ఫార్మర్ ఐడి లేకపోవడం, ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింక్ కాకపోవడం వంటి సమస్యలుంటే డబ్బులు జమ కావు. ఎందుకంటే ఈ పథకం డీబీటీ సిస్టమ్ ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ చేసే విధంగా ఉంటుంది. అందుకే మీ ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో తప్పనిసరిగా లింకే ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్నే అస్సాం నుండి డబ్బులు విడుదల చేశారు కాబట్టి అందరికీ ఒకేసారి జమ కావు. ముందుగా ఈరోజు అస్సాంలో ఉన్న రైతులకు అలాగే పోస్టాఫీస్ అకౌంట్ ఉన్న రైతులకు జమ అయ్యే అవకాశం మ్యాక్సిమం ఉంది. ఆ తర్వాత 2-3 రోజుల్లో అంటే దాదాపు వారం రోజుల లోపల అందరికీ జమ అయిపోతాయి. సో ఈ అన్ని వివరాలు సరిగ్గా ఉన్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ 22వ విడతగా 2,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.